Thank you for tuning into the faithful word spoken through Pastor Finney Abraham. We believe that the word of God will not only transform you into his image, but also encourage you and empower you to move forward. As you listen to this message, we pray that you realize that his grace is sufficient for you. ఈరోజు వాక్యం ధ్యానం చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా పరలోకపు తండ్రి, నీ వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ సేవకుడు నిలబడుచుండగా మీరు మాట్లాడండి. నేను మాట్లాడితే ఎవరికి ఉపయోగం ఉండదు ప్రభా, నాలో ఉండి మీరు మాట్లాడండి. మానవ స్వరం మరుగు చేసి నీ స్వరాన్ని వినిపించి ప్రభా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి బలపరచుమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. దేవాది దేవుడు మనందరితో కూడా మాట్లాడును గాక. ఈరోజు కొద్ది నిమిషాలు, చాలాసార్లు మనం యోసేపు యొక్క జీవితాన్ని గురించి వింటూ ఉంటాం. అయినప్పటికీ కూడా దేవుడు మరికొద్ది మాటలు దేవుడు మనకి అనుగ్రహించును గాక. 2 వాక్యాలు యోసేపుని గురించిన 2 వాక్యాలు మనం చదువుకుందాం. ఒకటి ఆదికాండము 41వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుకుందాం. ఆదికాండము 41వ అధ్యాయము 38వ వచనం. అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అనెను. తిరిగి అదే ఆదికాండము 49వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుంటే కనుక అక్కడ ఏమనుందంటే, యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించెను. హల్లెలూయా. సో ఈరోజు మనం ధ్యానం చేసుకునేది ఎవరి గురించి? ప్రత్యేకంగా యోసేపు యొక్క జీవితాన్ని గురించి. చాలాసార్లు ఈ యోసేపు గురించిన జీవితాన్ని గురించి మనం విని ఉంటాం. అయినా దేవుడు ఎప్పుడూ నూతనమైన విషయాలు మనతో మాట్లాడుతూ ఉంటాడు. యోసేపు జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు అన్నీ కూడా ప్రతికూల పరిస్థితులే మనకి కనబడతాయి. అంత ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా చివరికి రాయబడింది ఏంటంటే, అతడు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించెను. అంటే యోసేపుని ఒక వృక్షంతో పోల్చుకుంటూ మాట్లాడినట్టుగా మనకి ఇక్కడ కనబడుతూ ఉంది కదండి. ఆ మాట్లాడుతున్న మాటలో ప్రాముఖ్యంగా ఏమంటున్నాడు అంటే, చూడండి, వేరు కొమ్మలు అని మాట్లాడుతున్నాడు కదా. అక్కడ వేరు ఏమంటున్నాడు? వేరు, కొమ్మలు, పరిస్థితులు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఇక్కడ మనం చూస్తే ఇంత ఫలభరితమైన సాక్ష్యము ప్రతికూల పరిస్థితులు అనుభవించిన యోసేపు గురించి చెప్పగలగడానికి గల కారణం ఏంటి? ఈరోజున చాలామంది అంటారు, నా పరిస్థితులన్నీ ప్రతికూలంగానే ఉన్నాయని అంటారు. లోకం ఏమంటుందంటే, అన్నీ అనుకూలమైతేనే నీ పరిస్థితులు బాగుంటాయి అంటుంది. కానీ వాక్యం అంటుంది, ప్రతికూల పరిస్థితులు ఉన్నవారికే గొప్ప సాక్ష్యము బయలుపరచబడుతుంది. స్తోత్రం చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎందుకు అనంటే, తాను చూసినట్లయితే చూచిన దానిని గురించి నమ్మట్లేదు, కానీ నమ్మి చూడాలని ఆశపడుతున్నాడు. నా మాట అర్థమవుతుందండి? ఎలాగంటే చూచి నమ్మాలని ఆశపడట్లేదంట. ఎలాగా? నమ్మి చూడాలని ఆశపడుతున్నారు. అందరూ చెప్పండి, నమ్మి చూడాలి. ఈ పక్కన వాళ్ళకి చెప్పండి, నమ్మి చూడాలి. వినపడలేదు రండి, మాస్క్ ఉంది కదా. దేవునికి స్తోత్రం కలుగుగా. కనుక ఇక్కడ మనం చూస్తే ఈ వృక్షము అనంటే కదిలించబడింది, కానీ అది వ్యక్తితో పోల్చబడి ఉంది. తన గురించి ఒక మాట అక్కడ చెప్పబడింది యోసేపు గురించి. ఏంటి అని అంటే, ఒక నీటి ఊట దగ్గర ఉన్నాడని ఉంది, కొమ్మలు ఉన్నాయని ఉంది, గోడ ఉందని చెప్తున్నాడు ఆ వాక్యంలో. అయితే నీరు ఎక్కడ ఉంది? ఒక వృక్షం అంటే ఒక చోటలా ఉండిపోయింది కాబట్టి ఆ నీరు అక్కడ ఉంది అని అంటాం. కానీ ఈ వ్యక్తి తిరుగుతూ ఉన్నాడు కదా, అనేక పరిస్థితులు గుండా వెళుతున్నప్పుడు మరి ఈ ఊట తనతో పాటు ఉందా? ఆ ఊటతో ఎలాగా వెళ్ళింది? అసలు ఆ ఊట ఏంటి అనేది మనం అర్థం చేసుకుంటే, ఈరోజు ఎలాంటి పరిస్థితులు గుండా మనం వెళ్ళినప్పటికీ కూడా యోసేపులాగా ఒక గొప్ప సాక్ష్యం మనం కూడా చెప్పగలుగుతాం. గట్టిగా హల్లెలూయా చెప్పాలి, దేవునికి స్తోత్రం చెప్పాలి.
సో యోసేపు జీవితము చాలా అద్భుతంగా ఉంటుంది కదండి. అనేక పరిస్థితులు గుండా వెళుతూ ఉన్నాడు. అయితే కొన్ని విషయాలు నేను దేవుని సన్నిధానములో ప్రార్థించుచుండగా ప్రభు నాకు తెలియజేసిన కొన్ని మాటలు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరితో కూడా మాట్లాడతారని నేను నమ్ముచున్నాను. ఒకసారి ఆలోచించుకోండి, యోసేపు పుట్టిన కుటుంబాన్ని గురించి మొట్టమొదటిగా మనం ఆలోచించుకోవాలి. అతను పుట్టిన ఆ కుటుంబంలోని పరిస్థితులు ఏవి కూడా అనుకూలంగా లేవు. ఎందుకని? ఒక తండ్రి, 4 భార్యలు, 11 మంది సహోదరులు. చూడండి ఎంత, ఒక వ్యక్తి ఉన్నాడు, తండ్రి ఒకడు, భార్యలు ఎంతమంది అంట? 4, పిల్లలు మొత్తం 11 మంది. వారిలో తండ్రి ఎవరిని ప్రేమించినా సమస్యే, ఏ భార్య పైన ప్రేమ చూపించినా సమస్యే. సో అక్కడ మీరు ఆలోచించుకుంటే వీళ్ళు కలిసి భోంచేయగలుగుతారా? కలిసి ప్రార్థన చేయగలుగుతారా? కలిసి సమాధానంగా ఉండగలుగుతారా? కలిసి ఏదైనా పని చేయగలుగుతారంటే చేయలేరు. మరొక ప్రక్కన సహోదరులు ఎంతమంది? 11 మంది. ఈ 11 మంది కూడా డిఫరెంట్గా ఉన్నారు. ఒకటి పడితే ఒకటి పడదు. ఏమండి, అటువంటి పరిస్థితిలో జన్మించిన వాడు ఎవరు చెప్పండి? యోసేపు. చాలామంది మన జీవితాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు చూస్తూ ఉంటాం. ఇలాంటి పరిస్థితులు చూసి తండ్రిని విమర్శించడానికి ప్రయత్నం చేస్తాం, లేకపోతే తల్లిని విమర్శించాలని ప్రయత్నం చేస్తాం, లేకపోతే ఏదో ఒక చర్చ్ని విమర్శించాలని మనం చూస్తూ ఉంటాం. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభు నాకు చెప్పిన మాట, ప్రభు నీకు చెబుతున్న మాట ఏంటనంటే, నీ కుటుంబము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా, ఎన్నో కంప్లైంట్లు చెప్పడానికి నీకు ఉన్నప్పటికీ కూడా, దేవుడు నీ దగ్గర నుంచి కోరుకుంటున్నది ఒకే ఒకటి ఏంటో తెలుసా? అంత డిస్ఫంక్షనల్ ఫ్యామిలీలో, అంత సమాధానం లేని ఫ్యామిలీలో, అంత కలిసికట్టు రాలేని ఫ్యామిలీలో నమ్మకస్తుడుగా ఒకడు యోసేపు లాగా నీ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన గట్టిగా హల్లెలూయా చెప్పాలి గట్టిగా. చాలాసార్లు మనం ఏం చేస్తామనంటే, కుటుంబాన్ని చూసి తండ్రినో తల్లినో లేకపోతే సహోదరులను పరిస్థితులను చూసేసి ఎన్నో మాటలు మనం చెబుతూ కంప్లైంట్లు చెప్తాం. దేవుడు అంటున్నాడు, కంప్లైంట్స్ ఆపే ఈ రోజున. ఎందుకు ఆపేయాలి కంప్లైంట్లు అంటే, దేవుడికి తెలియకుండా ఏది కూడా జరగట్లేదు. అలా నమ్మేవారు ఒకసారి స్తోత్రం చెప్పండి. దేవుడికి తెలియకుండా ఏం జరగట్లేదు కదా. నీ కుటుంబంలో ఎవరు ఉండాలో, నీ కుటుంబం ఏముండాలో అన్నీ ఆయనకి తెలుసు ముందుగానే. ఆయన ఏం ప్రమాదంగా జరిగించింది కాదు, లేకపోతే ఏదో పొరపాటుగా జరిగించింది కాదు. అక్కడ సమస్తము మనము చూసినట్లయితే ఒకటే మనం అర్థం చేసుకోవాలి, ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మనము అక్కడ దేవునితో ఎలా ఉండాలి చెప్పండి? నమ్మకస్తులైన వ్యక్తులుగా మనము ఉండాలి. ఎవరండి పర్ఫెక్ట్? నువ్వు అన్ని కంప్లైంట్లు చెప్తున్నావు, నువ్వేమైనా పర్ఫెక్ట్వా? తండ్రి గురించి నువ్వు చెప్తావే, తల్లి గురించి నువ్వు చెప్తావే, సహోదరుల గురించి చెప్తావే, సహోదరుల గురించి చెప్తావే, నువ్వేమైనా పర్ఫెక్టా? వాక్యం చెప్తున్నా నేను కూడా పర్ఫెక్ట్ కాదు, వాక్యం అంటే నువ్వు పర్ఫెక్ట్ కాదు, కుటుంబంలో ఉంటున్న ఎవరము కూడా పర్ఫెక్ట్ కాదు. కానీ మనం ఒకటి చేయొచ్చు, ఏమిటి అని అంటే, ఈ ఇంపర్ఫెక్షన్ కలిగిన మనము దేవునితో ఒక మంచి రిలేషన్షిప్లో కొనసాగించే కృప దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. ఏమంటే, రేపు తీర్పు దగ్గర దేవుడి ముందు నిలబడుతున్నప్పుడు దేవుడు ఎవరిని అడుగుతాడు? నిన్నే అడుగుతాడు. ఆయన తీర్పులో ఆయన ఎదుట నిలబడుతున్నప్పుడు దేవుడికి నీ తండ్రి గురించి, నీ తల్లి గురించి ఇవేవి కాదు విషయం, నీ గురించి విషయం. ఆయన ఎందుకు నీ గురించి విషయం అనంటే, యోసేపు ఏమని చెప్తున్నాడంటే, ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవునికి ముందు నువ్వు కరెక్ట్గా ఉంటే దేవుడికి నీకేదో చెప్పాలనుంది. హల్లెలూయా చెప్పట్లేకండి. దేవుడికి నీ పట్ల ఉన్న ఒక దర్శనం చెప్పడానికి ఉంది, నిన్ను బట్టి కాదు, దేవుని దగ్గర ఉంది అది. He has a dream to share with you. దేవునికి ఒక కల ఉంది నీతో నెరవేర్చుకోవాలని. దేవుడికి నీకు ఒక ఉద్దేశం ఉంది, నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది, అది నీ పట్ల దేవుడు నెరవేర్చుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకనే వీళ్ళందరూ ఎలాగుంటే, యోసేపు దేవుని యందు నమ్మకం ఉంచిన వాడు కాబట్టి, తండ్రి యొక్క ప్రత్యేకమైన దయను పొందుకున్నాడు కాబట్టి, దేవుడు తనకు ఒక కలను చూపించాడు లేదా? ఆ కళ ఏంటి చెప్పండి? ఆ కళ మధ్యలో గొయ్యి ఒకటి పడిపోవడం, ఆ కళ మధ్యలోనేమో పోతిఫర్ ఇంట్లోకి వెళ్ళినట్టు, ఆ కళ మధ్యలో జైల్లోకి వెళ్ళినట్టు, ఇవన్నీ ఉన్నాయా?
మాట్లాడలేరు ఎవరు. మరి ఏముంది కల్లో? తన సహోదరులందరూ వచ్చి తన దగ్గర అదొకటే చూశాడు, డ్రీమ్. వెళ్ళి ఆ డ్రీమ్ పంచుకున్నాడు వాళ్ళతో, అంతే. ఇంకక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది మొత్తం. ఈ తన జీవితంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క సన్నిధానంలో ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనము దేవుని దృష్టిలో అనుకూలంగా ఉండి దేవుని సన్నిధానంలో ఆయనకి మనకున్న రిలేషన్లో మంచిగా ఉంటే ప్రతి దినము ఆయన దయను అనుభవించగలుగుతాం. లేదు, కుటుంబాన్ని గురించి, బిడ్డల గురించి, పరిస్థితుల గురించి కంప్లైంట్స్ చెప్తే నువ్వే పోతావు, ఆశీర్వాదాన్ని కోల్పోతావు. నీకు రావాల్సిన ఆశీర్వాదాన్ని నువ్వే పోగొట్టుకునే వ్యక్తిగా ఉంటావు. వాటిని ఏం పట్టించుకోవద్దు అంటున్నాడు దేవుడు. అవన్నీ దేవునికి బాగా తెలుసు. నువ్వు చేయవలసింది ఏమిటి అని అంటే, నీకు దేవునికి మధ్యలో ఉన్న రిలేషన్షిప్లో నీవు ఎలా ఉండాలి చెప్పండి? బలమే. మీరు చెప్పండి, ఆయన వయసు ఎంత? యోసేపు వయసు ఎంత? అప్పుడు 17 సంవత్సరాలు. ఈ 17 సంవత్సరాలు వయసు కలిగిన ఈ యవనస్తుడు అంత ప్రతికూల పరిస్థితుల మధ్యలో దేవుని యందు విశ్వాసం ఉంచి దేవునిలో నిలబడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగా. మనకింత వయసు వచ్చినా ఇంకా నిలబడలేకపోతున్నాం. ఇన్ని అనుభవాలు ఉన్నా నిలబడలేకపోతున్నాం. ఇంత మ్యాటర్ తెలిసినా కూడా ఇంకా దేవునిలో స్థిరపరచబడకుండా దేవుని యందు నిలబడలేని స్థితిలో ఉంటూ ఇంకా కంప్లైంట్స్ చెప్తూ ఇన్ని అద్భుతాలు చేసి ఇన్ని ఆశ్చర్యాలు చేసి ఇంతగా తీసుకొచ్చిన దేవుడు ఇంకను ఏదో ఒకటి కంప్లైంట్ చెబుతూనే ఉన్నాం. దేవుడు ఈరోజు అంటున్నాడు, నువ్వు కంప్లైంట్ ఆపేయమంటున్నాడు ఈరోజు వచ్చిన దేవుడు. నువ్వు కంప్లైంట్లు చెప్పే కొందికి నీ ఆశీర్వాదాలు ఆగిపోతూ ఉంటాయి. అవన్నీ పక్కన పెట్టి, ఆయనకి తెలుసు నీ తండ్రి లాంటి వాడు, ఆయనకి తెలుసు నీ తల్లి ఎలాంటిదో ఆయనకి తెలుసు, నీ భార్య ఎలాంటిదో ఆయనకి తెలుసు, నీ భర్త ఎలాంటిదో ఆయనకి తెలుసు, నీ బిడ్డలు ఎలాంటి వారో తెలుసు, నీ కుటుంబ పరిస్థితులు ఏమిటో అన్నీ ఆయనకి తెలుసు. ఆయనకి వాటి మధ్యలో నువ్వు చేయవలసింది ఏమిటి అని అంటే, నీకు దేవునికున్న రిలేషన్షిప్లో ఫెయిత్ఫుల్గాను ఆయనను మాత్రమే నమ్ముకొని నీవు ముందుకు సాగిపోవాలి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అలా ఉండిపోతే సరిపోదు. ఈ యోసేపు జీవితంలో మనము చూసినట్లయితే తన యొక్క పబ్లిక్ లైఫ్, ప్రైవేట్ లైఫ్ రెండు కూడా దేవునికి ఇష్టకరంగా ఉన్నాయి. చాలాసార్లు మన పబ్లిక్ లైఫ్ చాలా అద్భుతంగా బయటికి కనబడతా ఉంటుంది. మన బయటి జీవితం చాలా ప్రార్థనాపరులుగాను, దేవుని మందిరంకి వచ్చేవారుగాను, చాలా విశ్వాసం ఉన్నవారుగాను, ఏదో చేస్తున్న వారుగాను మనం కనబడతాం. కానీ దేవుడు చూస్తుంది పబ్లిక్ మాత్రమే కాదు, దేవుడు చూస్తుంది ప్రైవేట్ లైఫ్ కూడా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మనం అంటాం, పాస్టర్ గారండి నాకు ఆశీర్వదించబడిన జీవితం కావాలి, దేవుడు నన్ను విపరీతంగా దీవించాలి, దేవుడు నన్ను ఆశీర్వదించాలి విపరీతంగా అంటాం. ఎస్, దేవుడిని దీవిస్తాడు. కానీ నీ పబ్లిక్ లైఫ్ని మట్టుకు మాత్రమే కాదు, నీ ప్రైవేట్ లైఫ్ కూడా దేవుడు చూస్తున్నాడు. ఆయన హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఒకసారి చదవండి, యోసేపు యొక్క జీవితము, ప్రైవేట్ లైఫ్ కూడా ఎలాగుందో మనకి కనబడతా ఉంటుంది. 39వ అధ్యాయానికి వచ్చేపాటికి 6 నుంచి 9 వచనాలు మనం చూస్తే కనుక, 39వ అధ్యాయం ఆదికాండం 6 నుంచి 9 వచనాలు. అతడు తనకు కలిగిందంతయు యోసేపు చేతికి అప్పగించి తన ఆహారము తినుట తప్ప తనకేమున్నదో ఏమి లేదో విచారించిన వాడు కాడు. యోసేపు రూపవంతుడును సుందరుడై ఉండెను. అటు తరువాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్నువేసి తనతో శయనించునని చెప్పాను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు నాకు కలిగినంతయు నా చేతికి అప్పగించను కదా, నా వశము తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు. నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపి ఉండలేదు. కాబట్టి నేను ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కొట్టుకుందునని తన యజమానుని భార్యతో అనెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవునితో నువ్వు కరెక్ట్గా ఉంటే దేవుని ఫేవర్ నీ మీద వచ్చేస్తూ ఉంటుంది.
ఆ ఫేవర్ జస్ట్ నువ్వు ఊడుస్తున్నప్పుడు దేవుడు ఆ ఊడ్చే దగ్గర నుంచి ఇంకొక స్థితిలోకి వెళ్ళిపోతుంది ఆ ఫేవరు, అక్కడ నుంచి ఇంకో స్థితిలోకి వెళ్ళిపోతుంది ఫేవరు, అక్కడ నుంచి ఇంకో స్థితిలోకి వెళ్ళిపోతుంది ఫేవరు. ఇక్కడ యోసేపు మనము చూసినట్లయితే ఫేవర్ తన జీవితంలో పెరిగి 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 ఎక్కడ వరకు వెళ్ళాడు అని మనం ఆలోచిస్తే గనక, ఆ యొక్క పోతీఫారు యొక్క గృహంలో మనం చూస్తే గనక క్యాప్టెన్ ఉన్నాడు. అంటే బాడీ గార్డ్స్ అందరూ, ఫరో యొక్క బాడీ గార్డ్స్కి క్యాప్టెన్ ఉంటాడు కదండి. ఆ క్యాప్టెన్ ఏం చేశాడు అని అంటే, ఇప్పుడు ఆ ఇంటి బాధ్యతలన్నీ కూడా ఎవరికి ఇచ్చాడంట? యోసేపుకి ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఒకటి నేర్చుకోవాల్సి ఉంది. అక్కడ ఒక మాట చెప్పాడు. ఆ భార్య, పోతీఫర్ యొక్క భార్య అతనితో మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటి తెలుసా? నాకు అన్ని బాధ్యతలు ఇచ్చాడు కానీ నీ గురించిన బాధ్యత ఇవ్వలేదు అన్నాడు ఒక మాట అక్కడ. కొన్నిసార్లు జీవితంలో మన బాధ్యతలు ఏంటో, మన బాధ్యతలు కానివేంటో కూడా తెలుసుకోవాలి. అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. నీ రెస్పాన్సిబిలిటీ ఏంటో, నీ రెస్పాన్సిబిలిటీ ఏంటి కాదో తెలుసుకోవాలి. అనేక సార్లు మనము మన కాని రెస్పాన్సిబిలిటీ తీసుకుంటూ ఉంటాం. కుటుంబాల్లో సమస్యలు ఎందుకంటే బిడ్డలుగానే ఉండాలి. తండ్రి రెస్పాన్సిబిలిటీ పిల్లలు తీసుకొని తండ్రిలాగా ప్రవర్తిస్తానంటే కుదరదు. తల్లిలాగా ప్రవర్తించి నిర్ణయాలు చెప్తాను, జ్ఞానం చెప్తాను, నడిపిస్తానంటే కుదరదు. అది నీకు అనవసరమైన బాధ్యత. నీ వయసులో నీ బాధ్యత శుభ్రంగా నువ్వు చదువుకోవటమే నీ పని. హల్లెలూయా చెప్పండి. కానీ ఈరోజు చూడండి, మన బాధ్యతలు మర్చిపోతాం. దేవుడు ఆయా సమయాలలో మనకిచ్చిన బాధ్యతలు, మనకు అప్పగించిన పనులన్నీ పక్కగా పెట్టి మన కాని పనులకి వెళ్ళటం వల్ల ఏమవుతుందంటే, నువ్వు ఒక సమస్య అవుతావు, సమస్యలకి లేని కాడ సమస్యను సృష్టిస్తావు, ఉన్న సమాధానాన్ని నువ్వు పోగొడతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే మనిషి ప్రతి టైంలో దేవుడు ఒక టైం పెట్టాడు కదా. సొలొమోను అంటాడు, అన్నిటికీ సమయము కలదు. ఏడవటానికి ఒక సమయం ఉంటే నవ్వటానికి ఒక సమయం ఉంది, విత్తడానికి ఒక సమయం ఉంటే కోయటానికి ఒక సమయం ఉంది, చదువుకుంటానికి ఒక సమయం ఉంటే ఉద్యోగం చేసుకుంటా ఒక టైం ఉంటుంది. అవునా కదా? ఒక్కొక్క వయసుకి ఒక్కొక్క బాధ్యత దేవుడు పెట్టి ఉన్నాడు. మనం ఏం చేస్తామంటే వయసు మర్చిపోతాం. వయసు మర్చిపోయి ఎంత అనుభవం కలిగిన తల్లిదండ్రుల కుటుంబాల్లో ఉంటే వారి బాధ్యతలు మనం తీసుకొని ఏదో మనం నడిపించినట్టు భుజాల మీద వేసుకుంటాం. 2 రోజులు సాగుద్ది, 3 రోజులు మొత్తం కూలిపోతుంది. హల్లెలూయా చెప్పండి. అర్థం చేసుకోవాలి. నీ బాధ్యత ఏంటో అది మాత్రమే నువ్వు తీసుకో. నీది కాని బాధ్యతలో మాత్రం నువ్వు చేయబెట్టుకోవద్దు అనవసరంగా. ఇక్కడ యోసేపు ఎంత క్లియర్గా చెప్తున్నాడో చూడండి. ఏమంటున్నాడంటే, నాకు అప్పగించిన బాధ్యతల గురించిన క్లారిటీ నాకుంది. ఆ ఇంట్లో నా బాధ్యత ఏంటో తెలుసు. అసలు నీ గురించిన బాధ్యతకు నాకు సంబంధము లేదు. స్తోత్రం చెప్పండి. కొంతమంది ఉంటారు, మన ఇంట్లో పరిస్థితులు బాగోపోయినా ఎవరిదో బాధ్యత తీసుకుంటాం. మనం ఎవరిదో కనికరం చూపించడానికి వెళ్ళి తిరిగి నష్టపోయేది మనమే. నేను అందుకే ఎప్పుడూ చెప్తున్నాను, ఏ నష్టము జరిగినా అది మనకే నష్టం, అవతల వాళ్ళకి నష్టం జరగదు. అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. ఒక కుటుంబంగా మనం ఉంటున్నప్పుడు ఏ నష్టము మనకి సంభవించినా అది మనకే నష్టము. మన చుట్టూ ఎంతమంది బంధువులు ఉన్నా వాళ్ళెవరికి అది నష్టముగా అనిపించదు. అది నీకు నీ పిల్లలకి మాత్రమే నష్టముగా ఉంటుంది. అది అందుకని ఆ నష్టములను మనము పరిహరించుకోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కనుక యోసేపు చాలా క్లియర్గా చెప్పాడు. ఏంటి అని అంటే, నాకు సంబంధం లేదు, నాకు దేని గురించి సంబంధం ఉందో సంబంధం లేదు చెప్పాడు. ఇక్కడ ఒక అద్భుతమైన మాట మనందరము నేర్చుకోవాలి. యవనస్తులైనా కుటుంబీకులైనా ఎవరమైనా సరే, యోసేపు జీవితంలోంచి నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, మన బలహీనతలు ఏంటి అనేది ఎప్పుడు మనం తెలుసుకోవాలి. అనేక సార్లు మనం బలమే తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. యూ షుడ్ బి సెన్సిటివ్ టు యువర్ వనరబిలిటీ అని అంటారు. అంటే నువ్వు ఎక్కడ బలహీనత ఉందో దాని గురించి సెన్సిటివ్గా ఉండాలి నీవు. అనేక సార్లు మన బలహీనతలు మర్చిపోతాం, మన స్ట్రెంగ్త్స్ గురించి మాత్రమే మనం ఆలోచించుకుంటాం. కానీ మన విజయము ఎక్కడో తెలుసా? మన బలహీనతలు తెలుసుకున్నప్పుడు. అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. మనం సక్సెస్ అయ్యేది ఎప్పుడో తెలుసా? మన బలహీనతలు ఏంటో మనం తెలుసుకున్నప్పుడు. కొంతమంది అనుకుంటారు మేము చాలా స్మార్ట్ అండి అని అంటారు, ఆ స్మార్టే పడిపోతాడు. కొంతమంది చాలా కేపబిలిటీ ఉంటుంది, కానీ
వాడు తన క్యాపబిలిటీ ఏంటో తెలుసుకోలేని వాడు ఉంటాడు. అంటే అన్నీ చేయగలిగిన సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా ఆ సామర్థ్యం ఏంటో తెలియదు అతనికి. దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నీ బలహీనత ఏమిటో, నీ బలం ఏంటో నువ్వు బాగా తెలుసుకోవాలి పగటి వేళ. గట్టిగా హల్లెలూయా చెప్పండి. యోసేపు తన జీవితంలో చూడండి, ఇప్పుడు ఏమన్నా ఇంట్లో తండ్రి చేత బాగా ప్రేమించబడి చక్కగా పెద్ద సమూహంలో ఉన్న ఈ యోసేపు సడన్గా ఒక స్ట్రేంజ్ ప్లేస్లోకి వెళ్ళిపోతున్నాడు. తనకు తెలియని ఒక ప్రదేశంలోకి వెళ్ళి ఏమండి అక్కడ ఏ మనిషి అయినా ఏం కోరుకుంటాడు అని అంటే ప్రేమనే కోరుకుంటాడు. ఆ ప్రేమను కోరుకునే పరిస్థితుల్లో మనము చూసినట్లయితే యోసేపుకి ఏమవుతుంది అంటే శోధన ఎదురవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఒకప్పుడు తండ్రి ఫేవరెట్, ఇప్పుడేమో బానిసడు. నేను ఒకటే మాట చెప్తున్నాను, నిన్ను ఎవరైనా స్మార్ట్ అన్నారంటే చాలా జాగ్రత్త పడు. నువ్వు చాలా స్మార్ట్ అని ఎవరైనా మెచ్చుకుంటే వెంటనే నువ్వు ఏం చేయాలి, పొంగిపోకూడదు, పడిపోతావు. ఎవరన్నా నీకు ఏదన్నా సాధించినప్పుడు నీకు స్మార్ట్ అయ్యిగా చెప్పాల్సింది, వాళ్ళు చెప్పాల్సింది తెలుసా, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. ఒకటి దేవుని సంఘం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దేవుడు నీకు అందం ఇచ్చిన, దేవుడు నీకు సామర్థ్యత ఇచ్చిన, దేవుడు నీకు తలాంతులు ఇచ్చే ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను, దేవుని సేవకుడిగా తలాంతులు కలిగిన వారు, దేవుడు ఇచ్చిన కొన్ని ప్రత్యేకమైన కృపలు అనుభవించే ప్రతి ఒక్కరూ వాటిని బట్టి జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా లేకపోతే కనుక జీవితంలో పడిపోతే కోలుకుంటాం చాలా కష్టం. ఆలోచించుకోండి దేవుని మాటలారా. అందుకనే ఈ రోజున మనము చాలాసార్లు కొన్ని పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు మన బలహీనతలను గుర్తు చేసుకోం. కొంతమంది కంప్యూటర్ ముందు కూర్చుంటే బలహీనత, కొంతమంది ఫోన్ పట్టుకుంటే బలహీనత, కొంతమందికి వారి యొక్క అపోజిట్ వ్యక్తితో ఉంటున్నప్పుడు ఒక రకమైన బలహీనత. అదేంటో నువ్వు తెలుసుకోవాలి, తెలుసుకొని నువ్వు జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడితేనే దేవుని ఆశీర్వాదం అనుభవించగలుగుతావు. ఆ కంప్యూటర్ ముందుకు వచ్చినప్పుడు నీకు తెలుసు నీ బలహీనత ఏంటో, అది నీ బలహీనతను నువ్వు ఎరిగినప్పుడు అక్కడ జయం పొందడం నువ్వు నేర్చుకోవాలి. అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎందుకంటే ఒక్కసారి నష్టం అయిపోతే అది లైఫ్ లాంగ్ ఒక రకమైన దుఃఖముగా అలా ఉండిపోతూ ఉంటుంది, అది నిన్ను పీడిస్తూ ఉంటుంది అన్నమాట. చాలామంది ఏమనుకుంటారు అని అంటే, నేనేదో బాగా అతి పరిశుద్ధంగా ఉంటే శోధనలోంచి బయటపడిపోతాను అనుకుంటారు. అతి పరిశుద్ధత వల్ల కాదు బయటపడేది, అవగాహన వల్ల బయటపడతారు. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు ఒక సమస్యలో పడ్డాం అనుకోండి, ఏమని ప్రార్థన చేస్తాం చెప్పండి. ఒక పాపంలో సమస్యలో పడితే మనం చేసే ప్రార్థన తెలుసా, ప్రభువా ఇది ఎవరికి కనపడకూడదు నాయనా, ఎవరికి తెలియకూడదు నాయనా. అలా కాదు ప్రార్థన చేయాల్సింది. అక్కడ నువ్వు చేయవలసిన ప్రార్థన ఏంటంటే, నాయనా ఈ పరిస్థితులలో నాలో ఉన్న కృప కోల్పోకుండా నాకు సహాయం చేయి ప్రభువా. నేను ఇందాక చెప్పా కదా, యోసేపు ఫలించడి కొమ్మ ఊట యొద్ద, ఆ మాట చదవండి ఒకసారి. యోసేపు ఊట యొద్ద ఫలించడి కొమ్మ. ఎక్కడంట, ఏంట ఊట? ఆయన ఎక్కడికి వెళ్ళినా వెంబడించింది ఆ ఊట. ఆ ఊట దేవుని వాక్యంలో ఏమని రాయబడింది అంటే, దేవుడు మోషేకి తోడై ఉన్నందుకు అని ఒక మాట రాయబడింది. అంటే నాకు అర్థమైంది ఏంటి తెలుసా, యోసేపు అంతగా ఫలించడానికి గల కారణము తనతో పాటు ఉన్న దేవుని సన్నిధి అనే ఊటను బట్టి. ఎందుకో తెలిసి చాలా వారాలు ప్రభు మనతో అదే మాట్లాడుతున్నాడు. మనలో నుంచి ఏం కోల్పోకూడదు, మనం అందరూ చెప్పండి, ఏం కోల్పోకూడదు? దేవుని సన్నిధి కోల్పోకూడదు. ఒక వ్యక్తిని గురించి, ఒక ఫ్రెండ్ని గురించో, చిన్న విషయాల గురించో నువ్వు పొందుకున్న దేవుని సన్నిధిని కోల్పోకూడదు నీ లోపల నుంచి. ఎందుకో తెలుసా, ఈ సన్నిధిని నువ్వు కోల్పోకుండా లోపల పెట్టుకోగలిగితే నువ్వు చెరసాల్లో వేసినా నీతో పాటు చెరసాల్లోకి వస్తుంది ఆ సన్నిధి. అక్కడ నీతోటి ఎవరు రారు, నీ బంధువులు ఎవరు రారు, నీ స్నేహితులు ఎవరు రారు. అందుకే చూడండి, గోతులో పడేస్తే ఆ గోతులోకి ఎవరు రారు, కానీ నీతో ఉన్న దేవుని సన్నిధి వస్తుంది లోపలికి. యోసేపును పడేసిన గుంటల గురించి ఆర్కియాలజికల్గా వాళ్ళు ఏం చెప్తారంటే, నియర్లీ ఒక 20 feet ఉంటుందంట ఆ గొయ్యి. ఎంత?
20 అడుగుల లోతు ఉంటుందంట. ఆ గోతులో ఒక మనిషి కష్టముగా లోపల పడతాడంటండి. ఒక్కసారి ఆ మనిషి లోపల పడితే కంప్లీట్ అంధకారం, బయటికి రావటం అంటే చాలా కష్టం అంటండి. తన్ను తాను రాలేడంట, అంత భయంకరమైన గోతులో పడ్డాడు. ఎవరు? యోసేపు. కానీ అతనితో పాటు లోపలికి వెళ్ళింది ఏంటది? దేవుని సన్నిధి. అతనితో పాటు ఉంది ఒక ఊట, దేవుని సన్నిధి. ఆ దేవుని సన్నిధి అంత ఇరుకైన, అంధకారమైన, తోడు లేకపోయినా, భయము కలిగిన, ఇరుక్కుపోయిన అతన్ని అక్కడి నుంచి తీయగలిగింది. దేవునికి స్తోత్రం కలుగును కాదు. కారణం ఏంటి చెప్పండి? తనతో పాటు ఏముంది? దేవుని సన్నిధి ఉంది. ఇదే యోసేపుతో, అదే దేవుని సన్నిధితో పోతీఫర్ ఇంట్లోకి కూడా వెళ్ళాడు. అందుకనే అక్కడ కలిగిన శోధనలను ఏం చేయగలిగాడు? జయించగలిగాడు. ఎందుకు జయించగలిగాడు తెలుసా? అతను చెప్పుతున్న మాటలు చూడండి. ఈరోజు పాపం ఏంటో తెలుసు కానీ పాపము యొక్క పరిణామాలు తెలియదు మనకి. పాపము తెలుసు కానీ పాపము యొక్క ఘోరం ఏమిటో మనకి తెలియదు. పాపము తెలుసు కానీ పాపము వలన జీవితంలో అనుభవించబోయే ఆ భయంకరమైన ఫలములేంటో అవగాహన లేకుండా ఉంటున్నాం మనం. పాపం అంటే సిన్, అంతవరకే మనం అనుకుంటూ ఉంటాం. దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలరా, మనం అందుకనే ఆ వాక్యంలో చూస్తే కనుక మనం ఎంత ధన్యులో, మనకి ఇంకా పెద్ద తీర్పు ఉండాలి అసలైతే. ఎందుకంటే యోసేపుకి ధర్మశాస్త్రం లేదు, పాస్టర్ గారు లేడు, సండే స్కూల్ లేదు, జూమ్ మీటింగ్ లేవు, వాట్సాప్ గ్రూపులు లేవు, ఏమీ లేవు, చెప్పేవాడు లేడు. అయినను ఏమంటున్నాడు చూడండి, మనం చదివిన 39వ అధ్యాయంలో ఏమంటున్నాడు? అక్కడ రాస్తుంది చూడండి, 6వ వచనంలో, యోసేపు రూపవంతుడు సుందరుడై ఉండెను. అటు తరువాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో చేయించున్నామని చెప్పాను. అయితే అతడు ఒప్పక కింద ఒక మాట రాస్తాడు చూడండి. ఆ మాట ఏంటంటే 9వ వచనంలో, నీవు అతని భార్యనందున నిన్ను తప్ప మరి దేని నాకు అప్పగి ఉండలేదు, కాబట్టి నేను ఇట్లు ఇంత ఘోరమైన, చెప్పండి ఒకసారి చదవండి, ఇంత ఘోరమైన దుష్కార్యమును చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును. చేసే ముందు తనకు అవగాహన ఉంది. ఏంటో తెలుసా? అయ్య బాబో, ఇది చాలా ఘోరమైనది. ఎంత ఘోరమైనది అని అంటే, దేవునికి నేను విరోధంగా చేస్తున్నాను. ఇక్కడ ఎవరు కనబడేవారు లేరు, చూసేవారు లేరు, ఎవరికి కనపడదు. ఆ చేసే పాపము ఎవరికి కనపడదు. కానీ యోసేపు అంటున్నాడు, ఎవరికి కనపడకపోయినా 2 కళ్ళుకు మాత్రం అన్ని కనపడతానే ఉంటాయి. చీకట్లో అయినా కనబడతాయి, లోయలో అయినా కనబడతాయి, కొండ మీద అయినా కనబడతాయి, ఎక్కడైనా చూడగలిగిన 2 కన్నులు ఉన్నాయి. నీ తల్లిదండ్రుల కంటికి కనపడకపోవచ్చు, నీ దైవ సేవకుడి కంటికి కనబడకపోవచ్చేమో, కానీ దేవునికి సమస్తము కనబడుతూనే ఉన్నాయి. అందుకంటున్నాడు, నేను అట్టి పని చేసిన ఎడల నేను దేవునికి ఏమైపోతాను చెప్పండి. అంటే అక్కడ ఒక రిలేషన్షిప్ అనేది బ్రేక్ అయిపోతుంది, ఒక నమ్మకం, ట్రస్ట్ అనేది బ్రేక్ అయిపోతుంది. దేవునికి స్తోత్రం. ఎవరితో చెప్పండి? దేవునితో. అక్కడ అంటాడు, అయ్యో పాపము చాలా ఘోరమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, అందుకే అంటున్నాను, పాపమును గురించిన అవగాహన ఉండాలి ఈ రోజుల్లో. ఊరికనే వెళ్ళి పడిపోకూడదు. మనం పడిపోకుండా ఉండాలంటే మనలో ఊట ఉండాలి. ఆ ఊట ఏంటి చెప్పండి? దేవుని యొక్క సన్నిధి. ఆ సన్నిధి మనల్ని కాపాడుతుంది. ఆ టైంలో పారిపోయేటట్టు దేవుడు కృపిస్తాడు. అంటే శోధన ఏమి రాకుండా ఉండదు. ప్రతి శోధన వస్తుంది, దగ్గరికి వస్తుంది, టెంప్టేషన్ వస్తుంది, అట్రాక్షన్ వస్తుంది, ఆకర్షణ ఉంటుంది, అన్నిట్లోంచి మనం వెళ్తూ ఉంటాం. కానీ వాటిలో పడిపోకుండా దేవుడు నీకు సహాయం చేయాలి, మన సాక్షి గద్దించాలి, అక్కడి నుంచి పారిపోయేటట్టు చేయాలంటే నీ లోపల దేవుని సన్నిధి ఉండాలి. పర్లేదులే, ఒక్కసారిగా దేవుడు ఏమో అనుకోలే అని అనుకుంటావు నువ్వు. మనం చాలా సర్దుకొని వెళ్ళిపోతూ ఉంటాం. కానీ చేసేది ప్రతిదీ వ్యక్తులకి విరోధంగా కాదు. అక్కడ పాపము చేసినప్పుడు ఎవరికి? అందుకే దేవుడు అంటాడు కదా, నేను నీకు చేయాలనుకుంటున్నా కార్యాలు, నేను నీకు అన్నీ చేయాలనుకుంటున్నా, కానీ నీకు నాకు మధ్యలో ఒక గోడ అడ్డం వస్తుంది. ఆ గోడ పేరేంటి చెప్పండి? పాపం అన్నాడు. అది అడ్డం వస్తుంది కాబట్టి కార్యాలు జరగట్లేదు అంటున్నాడు దేవాది దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
గట్టిగా హల్లెలూయా చెప్పండి. తర్వాత అండి, యోసేపు జీవితంలో నేను నేర్చుకున్న అద్భుతమైన మాట ఏంటంటే, ఇతడు ఇంత ఫలించడి కొమ్మగా మారడానికి గల కారణం ఏమిటి అని ఆలోచించినట్లయితే 45వ అధ్యాయము 1వ వచనాన్ని చదవండి. 45వ అధ్యాయము 1వ వచనము. 45వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచిన వారందరిని ఎదుట తన్ను తాను అణుచుకొన జాలక, నా యొద్ద నుండి ప్రతి మనుషుని వెలుపలకు పంపివేయడని బిగ్గరగా చెప్పెను. యోసేపు తన సహోదరులకు తన్ను తాను తెలియజేసుకునేటప్పుడు ఎవరినూ అతని యొద్ద నిలిచి ఉండలేదు. అతడు ఎలుగెత్తి ఏడవగా ఐగుప్తులు ఫరో ఇంటి వారును వినిరి. దేవునికి స్తోత్రం కలుగాక. యోసేపు కండి క్షమించే గుణం ఉంది. చెప్పండి, ఎవరికి ఉంది? మీరు చూడండి, తనకి విరోధంగా నిలబడిన 11 మంది సహోదరులు ఎంత దారుణమైన పని చేశారు చూడండి. అసలు క్షమాపణ పొందుకోవాల్సింది వాళ్ళు. ఎందుకని? ఇతన్ని గోతులో పడేసి బయట చక్కగా కూర్చొని బిర్యానీ తింటున్నారు. ఎవరు? లేదా మీ బైబిల్లో చెప్పండి, తిన్నారు లేదా? సొంత రక్త సంబంధీకుడైన సహోదరుణ్ణి తీసుకెళ్ళి ఆ గుంటలో పడేసి పైన కూర్చొని చక్కగా భోజనాలు చేస్తున్నారు. మీరు చెప్పండి, వీళ్ళని క్షమించొచ్చా? వీళ్ళు చేసిన పనికి అసలు క్షమించగలమా? కానీ ఇక్కడ వాక్యంలో చాలా స్పష్టంగా కనబడుతుంది, తన లోపల క్షమించే మనసు ఉందంట. ఎవరికి? యోసేపు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే ఫరో అన్నాడు, ఇతనికి ఉన్నంత ఆత్మ ఎవరికి కూడా లేదు, ఇతనికి కలిగిన ఆత్మ ఎవరికి కూడా లేదు అంటున్నాడు. దేవుని వాక్యం ఇచ్చిన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా చెప్పుకోవడానికి బోల్డ్ స్టోరీలు ఉంటాయి. మన గాయపరిచిన వాళ్ళు లేరా? మాట్లాడలేదు ఏంటి? అది మీరే పొడిచారా? మరి చెప్పరేంటి? మనం గాయపరిచిన స్టోరీలు చాలా ఉంటాయి. మనల్ని గాయపరిచిన వాళ్ళు కొన్ని మనము అసలు మర్చిపోలేం. కానీ దేవుడు అంటున్నాడు, నా ఆత్మ నీలో పనిచేయాలంటే, నా ఆశీర్వాదం నీలోకి రావాలంటే, నా కార్యాలు నువ్వు చూడాలంటే నువ్వు క్షమించాలి. తప్పు హాళ చేశారు కదా ప్రభా. దేవుడు అంటాడు, ఆశీర్వాదం నీకు కదా కావాల్సింది. నేను క్షమించిన ప్రకారం మీరును కూడా క్షమించండి. ఈరోజున ఇక్కడ కూర్చున్న యవనస్తులకు చెప్తాను, లోపల బోల్డ్ గ్రడ్జ్ ఉంటుంది పేరెంట్స్ మీద. అది తీసి బయటపడేస్తే నీ డోర్లన్నీ ఓపెన్ అవుతాయి. హల్లెలూయా చెప్పండి. నీ తల్లిదండ్రుల మీద ఉన్న ప్రతి విధమైన ద్వేషమే కానీ, చేదే కానీ, ఏ అనుభవాలు నీ హృదయంలో ఉన్నా ఈరోజు యేసు నామములో అవన్నీ తొలగిపోవాలి. అది తొలగిపోతే దేవుని ఆశీర్వాదం నీ మీదకి వస్తుంది. ఇక అది కాకుండా రోజు ఇదే పనిగా ప్రభువా ఇదిగో నా తండ్రి, ఇదిగో నా తండ్రి ఇలా చెప్పకుండా కూర్చుంటే అవ్వదు, ఆశీర్వాదం రాదు. నేను ఒక మాట చెప్పనా, ఒక్క ప్రశ్న అడుగుతాను, మీరు చెప్పండి. నీ స్టోరీ దేవుడు రాయాలని కోరుకుంటున్నావా, మనుషులు రాయాలని కోరుకుంటున్నావా? అది. నీ స్నేహితుడు నీ స్టోరీ రాయాలని కోరుకుంటున్నావా, దేవుడు రాయాలని కోరుకుంటున్నావా? అలాగైతే గనక ఇవన్నీ మర్చిపోను, ఇవన్నీ క్షమించి వదిలేసాయి. దేవుడే రాయాలి నీ కొరకు స్టోరీ. యోసేపుకు ఎవరు రాశారు? దేవుడే రాశాడు స్టోరీ. ఇంత ప్రతికూల పరిస్థితులు ఉన్నా, గుంటలో పడవేయబడిన, అమ్మి వేయబడిన, ఏమండి వస్త్రములు శ్రేష్టమైనవన్నీ పోగొట్టుకున్న, ఎన్ని ప్రతికూల పరిస్థితులు జరిగినా చివరికి స్టోరీ రాసింది దేవాది దేవుడు ఆయన. కారణం ఒక్కటే చెప్తాడు. ఎన్ని సందర్భాలు మీరు చదవండి, గుంటలో ఉన్నప్పుడు కానీ, చెరసాల్లో ఉన్నప్పుడు కానీ, ఎక్కడైనా ఒకటే రాసి ఉంటుంది, యోసేపునకు దేవుడు తోడై ఉన్నాడు కనుక. నాకు భలే అనిపించింది, ఈయన చెరసాల్లోకి వెళ్తుంటే దేవుడు కూడా చెరసాల్లోకి వెళ్ళాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏ వేదంలోకి వెళ్తున్నావో దేవుని సన్నిధిని కోల్పోకుండా ఆయన ఆత్మను కలిగిన వ్యక్తి అయితే దేవుడు ఒకటే చెప్తున్నాడు, నువ్వు మాత్రమే కాదు నీతో పాటు దేవుడు కూడా వచ్చి ఉన్నాడు నీతో పాటు. చూడండి, ఆ చెరసాల్లో జరిగే ఆ సీన్ కూడా చూస్తే భలే ఆశ్చర్యంగా ఉంటుంది.
ఆ జైలు అధికారి, ఏమండి, జైలు అధికారి ఎంత ఇరిటేషన్తో ఉంటాడు. ఎందుకంటే రోజు పొద్దున్నే లెగిస్తే మామూలుగానే ఒక మంచోడు బాగా కనపడ్డాడు సమాజంలో, అవునా కదా? ఒక మంచోడిని ఎత్తుకుందామంటే సమాజంలో ఎక్కడ కూడా ఒక్కడు కూడా కనపడ్డా. అలాంటిది చెరసాలు అసలు కనపడ్డు. ఎందుకనంటే చెరసాలు మొత్తం ఖైదీలే, క్రిమినల్స్, క్రూరమైన వ్యక్తులు. అలాంటి వ్యక్తుల మధ్యలో ఆ ఖైదీ నాయకుడికి కనికరం కలిగింది. ఎవరి మీద? యోసేపు మీద. అంటే యోసేపు లోపల ఎవరున్నారు? దేవుడున్నాడు. ఉండి ఆ యోసేపుకి మొత్తం అదంతా అప్పగించాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుని సన్నిధి నీ లోపలుంటే, దేవునితో రిలేషన్ బ్రేక్ అవ్వకుండా ఉంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు ఆశీర్వాదం, అవతలోడికి కూడా లాభం. బై వన్ గెట్ టూ అంటారు చూడండి. అలాగా యోసేపు దొరికితే యోసేపు దేవుడు దొరుకుతాడు, యోసేపు వచ్చినంత ఆశీర్వాదం కూడా వస్తుంది. ఎందుకంటే యోసేపు ఎక్కడికి వెళ్ళినా యోసేపుతో పాటు ఎవరు వస్తారు? దేవుడు వస్తాడు. యోసేపు ఎక్కడ ఎంటర్ అయినా అక్కడ దేవుడు ఎంటర్ అవుతూ ఉంటాడు. హల్లెలూయా చెప్పండి. అందుకని నేను ఒక యోసేపు దొరికితే రెండు దొరికినట్టు. హల్లెలూయా. ఎందుకంటే ఈ లోపల ఎంటర్ అయిన వాడు ఎక్కడ చేయి పెట్టినా అద్భుతం జరుగుతుంది. ఏ పని పట్టుకున్నా సక్సెస్ అవుతుంది. ఎక్కడ అసమాధానంలో వచ్చినా సమాధానం కలుగుద్ది. ప్రతికూలంగా ఉన్నవాడు అనుకూలంగా మారిపోతాడు. కారణము ఈ ఒక్కడిని బట్టి కాదు, ఈ ఒక్కనితో పాటు వస్తున్న మరొక గొప్ప శ్రేష్టమైన గొప్ప వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా చెప్పండి. అందుకే ఒక ఆయన అన్నాడు, ఒక పాస్టర్ గారు, యేసుక్రీస్తు గనక పరలోకంలో లేకపోతే నేను పరలోకానికి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు అన్నాడు. చెప్పండి. యేసయ్య లేని పరలోకం కూడా వద్దన్నాడు ఒక ఆయన. పరలోకం అంటే బంగారపు వీధులని రాసి ఉంటుంది. ఇక్కడ జారి వీటి మీద పడుతున్నాం, అక్కడ జారి వాటి మీద పడతామేమో, ఎక్కడ బంగారం మీద పడతాం. వీధులన్నీ బంగారమే అంట. కానీ అంత బంగారపు వీధులున్నా, అంత శ్రేష్టమైన స్థలమైనా యేసు లేకపోతే ఆ స్థలం. అలాగైతే నేను మాట చెప్పనా, నీ జీవితము ఆ యోసేపు జైల్లో ఉన్న ఆ జైల్లో కూడా పరలోకం ఉంది. యోసేపు గుంటలో ఉన్న గుంటలో పరలోకం ఉంది. ఎందుకో తెలుసా? పరలోకము యొక్క దేవుడైన ప్రభు అక్కడ ఉన్నాడు కాబట్టి. ఈరోజు నీ ప్రతికూల పరిస్థితి ఎక్కడున్నా దేవుని నువ్వు కలిగి ఉంటే, ఆయన సన్నిధిని కలిగి ఉంటే, ఆ ఓట నీతో పాటు ఉంటే, నేను ఒకటే చెప్తున్నాను, అక్కడ దేవుడు నీతో పాటు ఉండగా అది ఎంత భయంకరమైన సందర్భం అయినా అక్కడ నువ్వు పరలోకాన్ని అనుభవిస్తున్నావు. అది లేకుండా ఎంత పెద్ద స్థలమైనా, ఎంత అందంగా కనపడినా అక్కడ దేవుడు లేకపోతే ఆ ప్రశాంతత రానే రాదు. నమ్మితే హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. చివరిగా ఒక్క మాట కూడా చెప్పి నేను ముగిస్తాను. ఈ యోసేపు జీవితంలో మనం చూడగలిగిన ఇంకొక అద్భుతమైన మాట ఏమిటి అనంటే, తన యొక్క నమ్మకాన్ని కంప్లీట్గా దేవుడి మీద ఆధారం చేసుకున్నాడండి. ఇంగ్లీష్లో సోవర్నిటీ అని అంటారు, అంటే సౌర్యభామత్వాన్ని, అంతే. ఓకే, అది మీకు అర్థమైంది. దేవునికి స్తోత్రం కలుగా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. సో ఆ కంప్లీట్గా దాని మీద ఆధారం చేసుకుంటాడంట. అంటే దాని అర్థం ఏంటంటే, కంప్లీట్గా దేవుడు తన జీవితాన్ని కంట్రోల్ చేస్తున్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుడు ఏం చేస్తున్నాడు? కంప్లీట్ కంట్రోల్ చేస్తున్నాడు. 50వ అధ్యాయము 20వ వచనం, 50వ అధ్యాయము 20వ వచనం. మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగునట్లుగా, అనగా బహు ప్రజలు బ్రతికించున్నట్లుగా అది మేలు కొరకే దేవుడు ఉద్దేశించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. నేను అదిగా అన్నా, నువ్వు దేవుని బిడ్డవైతే, దేవుడు నీలో ఉంటే, ఎన్ని క్వశ్చన్స్ ఉన్నా, ఎన్ని నిరాశలు ఉన్నా, ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నా, నేను ఒకటే చెప్తున్నాను, దేవుడు నీ స్టోరీ రాస్తాడు. ఆయన చివరికి దేవుడే నీ స్టోరీ రాసేవాడు. ఆయన ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు? మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి కానీ
నేటి దినము జరుగుచున్నట్లుగా, అనగా బహు ప్రజలు బ్రతికించున్నట్లుగా దేవుడు అవన్నీ కూడా నాకు మేలుకరంగా మార్చేశాడు. ఆది కాండంలో లాంగెస్ట్ స్టోరీ ఎవరిది అనుకుంటున్నారు? యోసేపుదే. లాంగ్ స్టోరీ యోసేపు గురించి. ఆయన అనుభవాలన్నీ దేవుడు చాలా లాంగ్గా రాశాడు. చాలా పరిస్థితులు ఉండలేడు, అవి ఎక్స్ప్లెయిన్ చేయలేని పరిస్థితులు అయ్యి. కానీ ఎండ్ ఆఫ్ ఇట్, చివరికి దేవుడు స్టోరీ రాసి ఒక టెస్టిమనీ చెప్పాడు. ఆయన ఈ రోజున దేవుడు నీ కొరకు ఒక టెస్టిమనీ రాయాలని ఇష్టపడుతున్నాడు. ఆయన యోసేపులాగా నువ్వు చెప్పబోతున్నావు, వారు నాకు కీడు చేయ తలంచిరి కానీ దేవుడు నాకు అన్నిటినీ కూడా అనుకూలంగానే మార్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు అర్థమవుతుందా? అంటే నన్ను ఎవరైనా వేదన పరిస్తే, నేను తిరిగి వేదన పరిస్తే నేను రాయడానికి నా స్టోరీ అవుతుంది. అందుకే నేను ప్రతికూలంగా ఉండి దేవుడికి వదిలేస్తాను. అది దేవుడికి తెలియకుండా ఏది జరగదు కాబట్టి ఆయన వదిలేస్తే జరిగిన దానిని బట్టి పరిస్థితిని దేవుడు రాస్తాడు. నీ స్నేహితులు రాయకూడదు నీ స్టోరీ, నీ యొక్క ఆచారం నీ స్టోరీ రాయకూడదు. నీ స్టోరీ ఎవరు రాయాలి చెప్పండి? దేవుడు. ఇర్మియాలో అందుకే మనకి బాగా తెలిసిన వాక్యములు, నాకు నీ పట్ల ఉద్దేశములు హానికరము కావు కానీ అవన్నీ కూడా దేవుడు మేలు కొరకే. అందరూ చెప్పండి మేలు కొరకే. కొంచెం గట్టిగా చెప్పండి మేలు కొరకే. అందరూ చెప్పండి మేలు కొరకే. అలాంటప్పుడు జరుగుతున్న అన్నింటినీ కూడా మర్చిపోతూ ముందుకెళ్ళిపోతూ ఉండాలి. హల్లెలూయా. అంటే ఈ సోవర్నిటీ అనే మాటకు అర్థం ఏంటి అని అంటే, బైబిల్లో 2 పదాలు నిమగ్నమై ఉంటాయి కదా. ఇందాక చెప్పారు కదా పదం. ఆ దేవుని సార్వభౌత్వాన్ని బట్టి నమ్మిన ఈ యోసేపు జీవితంలో 2 విషయాలు కలుస్తాయి ఆ మాటలో. ఆ 2 మాటలు ఏంటంటే, ఒకటి దేవుని చిత్తము, రెండవది దేవుని యొక్క పని. అందరూ ఈ 2 మాటలు చెప్పండి. ఒకటి దేవుని యొక్క పని అన్నమాట. ఈ దేవుని చిత్తాన్ని, దేవుని యొక్క పనిని 2 విధాలుగా వాక్యం చెప్తుంది. ఆ వాక్యం మీరు పట్టేయాలి. ఏదంటే ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయము 29వ వచనం. ఒకసారి చదువుతారా మాట? ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయము 29వ వచనం. రహస్యములు మన దేవుడైన యెహోవాకి చెందును, అయితే బయలుపరచబడినవి ఎల్లప్పుడూ స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే నేను చెప్పే కదా, దేవుని ఆ సోవర్నిటీ మీద మనం పెట్టినప్పుడు 2 ఉంటున్నాయి అంటున్నా. ఒకటి దేవుని చిత్తము, రెండవది దేవుని యొక్క పని. ఈ రెండిటిని వాక్యం ఏముంటుందంటే, కొన్ని దేవుడు దాచి ఉంచాడంట, కొన్ని ఏమో బయలుపరిచాడంట. హల్లెలూయా చెప్పండి. కొన్ని దేవుడు కన్సీల్ చేసి పెట్టాడంట, కొన్ని దాచేసి దేవుడు ఉంచాడంట, కొన్ని ఏమో తెలియపరిచాడంట. ఆ దాచబడింది నీ సాక్ష్యం అన్నమాట. దేవునికి స్తోత్రం. ఆ దాచబడింది నీకు జరిగిన కీడుకు మేలు దాచబడి ఉంచాడు దేవుడు. కొన్ని కన్సీల్ చేసి పెట్టాడు, కొన్ని దేవుడు గట్టిగా హల్లెలూయా చెప్పాలి. కొన్ని దేవుడు నీ కోసం సీల్ చేసి పెట్టాడు రహస్య స్థలములో, నిన్ను ఘనపరచడానికి, నీ తల ఎత్తడానికి, నిన్ను నిలబెట్టడానికి, అనుభవించిన అవమానాల నిమిత్తము, పడవేయబడిన గుంట నిమిత్తము, అనవసరంగా నీ మీద మోపబడిన నేపముల నిమిత్తము, నువ్వు పని చెయ్యకపోయినా అనవసరంగా నువ్వు చేసావని ఏం చేసిందండి? ఆ రాజు భార్య మోపిందా లేదా? యోసేపు మీద లేనిపోయిని అన్నీ కూడా మోపింది. ఎవరు? పోతిఫర్ యొక్క భార్య. అతడు చెయ్యలా, కానీ చేసినట్టుగా మోపించి తీసుకెళ్ళి చెరసాలలో పడేసింది. ఈ అన్నీ జరుగుతున్న ఒకటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి, వీటన్నిటి తర్వాత దేవుడు కొన్ని నీ కొరకు సీల్ చేసి ఉంచాడు. ఈ అనుభవాలు అయిన తర్వాత అవి దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆయన దేవుడికి గట్టిగా హల్లెలూయా చెబుదాం, గట్టిగా హల్లెలూయా చెబుదాం. దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, యోసేపు అందుకే అంటున్నాడు తన వాక్యంలో ఏమంటాడంటే, అతడు ఎలా ఉన్నాడంట? ఫలించడి కొమ్మ. చెప్పండి, ఏ కొమ్మ అంట? ఫలించడి కొమ్మ. ఎక్కడున్నాడంట? ఊట దగ్గర ఉన్నాడు. దాని రెమ్మలు గోడపైకి ఎక్కినట్టుగా. బైబిల్లో 3 రకాలైన గోడలు ఉంటాయి. ఒకటి ఎక్కవలసిన గోడ,
రెండు పడగొట్టవలసిన గోడ. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకొక గోడ కూడా ఉంది. ఆ గోడ ఏంటంటే దాటవలసిన గోడ. 3 గోడలు చెప్పా. ఒకటి ఎక్కవలసిన గోడ, రెండవది పడగొట్టవలసిన గోడ, మూడవది దాటవలసిన. ఎక్కవలసిన గోడ ఇప్పుడు మనం చూసాం. యోసేపు యొక్క కొమ్మలు ఏమైనాయి అంట, ఆ గోడ మీదకి ఎక్కినాయి అంట. హల్లెలూయా చెప్పండి. నిన్నటి వరకు ప్రతికూలం, కానీ ఇప్పుడు ఎక్కాడు. దేవునికి స్తోత్రం. పడవలసిన గోడలు ఏంటంటే ఎరికో గోడలు. అవి ఎలా పడినాయి అంటే ఆరాధించట ద్వారా పడిపోయినాయి. దేవునికి స్తోత్రం కలుగా. ఇందాక చదివిన 18వ కీర్తన 24వ వచనంలో ఏమన్నాడు, నా దేవుని సహాయం వలన నేను ప్రాకారములను దాటేదను. ఆ ప్రాకారం దాటడం అంటే ఏమిటి అని అంటే మన స్వభావాలు. అర్థమవుతుందండి. కొన్ని గోడల మీదకి మనము ఎక్కాలి. ఉపయోగించుకోవలసిన గోడలు ఉన్నాయి, పడగొట్టుకోవలసిన గోడలు ఉన్నాయి, దాటవలసిన గోడలు ఉన్నాయి. హల్లెలూయా చెప్పండి. యోసేపు ఉపయోగించుకున్నాడు ఆ గోడని. తర్వాత ఎరికో దగ్గర గోడలు ఆరాధిస్తే పడిపోయినవి. తర్వాత దాటవలసిన గోడలు అంటే మన జీవితంలో ఉన్న స్వభావాలు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏ పరిస్థితి మనం దాటలేము, గుర్తుపెట్టుకోండి. మనం దాటడానికి ప్రయత్నం చేస్తే పడిపోతాం. అందుకే దావీదు అన్నాడు, నా దేవుని సహాయము వలన నేను ప్రాకారములను. అందరూ ఈ మాట చెప్పండి, నా దేవుని సహాయము వలన. అందరూ చెప్పాలి, ఎవరి సహాయం వలన? దేవుని యొక్క సహాయం వలన. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, దేవుడు యోసేపు వలె ఫలించడి కొమ్మగా మనందరము కూడా మారిపోవాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈ పగటి వేళ. అందుకే అన్నావు, శోధన ఎదురైనప్పుడు నీకు నీవుగా బయటపడలేవు. ఎవరి సహాయం కావాలి? దేవుని సహాయం. ఎవరు వస్తున్నారో దేవుడు సహాయం కావాలి నీకు. అక్కడ నువ్వు చెప్పాలి, ప్రభువా ఈ కృపలో నుండి పడిపోకుండా నీవు నాకు సహాయము చేయండి ప్రభువా అని దేవుని సన్నిధానంలో మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. కనుక ఈ రోజున దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మనము చదివిన మూల వాక్యములో ఏమంటున్నాడు రాజు? అతన్ని చూసి అతని సేవకులందరినీ చూడగా యోసేపు ఒక్కడే ఆత్మ కలిగిన వాడిగా కనబడుతున్నాడంట. ఈరోజు దేవుడు నిన్ను చూసి ఆ సాక్ష్యం చెప్పగలడా? అక్కడ చెప్పింది ప్రవక్త కాదు. ప్రవక్త అయితే డిజైన్ చేసి చెప్పగలుగుతాడు. ప్రవక్త కాదండి ఆయన. ప్రవక్త కాని వ్యక్తి చూసి చెప్పాడంటే అంత ప్రభావం ఉందని అర్థం. అక్కడ యోసేపు పట్టుకుంటే ప్రభావం, నడిస్తే ప్రభావం, మాట్లాడితే ప్రభావం, పని చేస్తే ప్రభావం. నిన్ను అలా మార్చాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన ఎక్కడికి వెళితే అక్కడ ప్రభావము. జైలు సూపరింటెండెంట్ ప్రభావం అయిపోయాడు. తన పైన హయ్యర్ ఆఫీషియల్కి ప్రభావం కలిగించాడు. ఎవరు? యోసేపు. అతడు కనికరించి తన్నే ఖైదీగా ఉన్న యోసేపునే ఏం చేశాడు చెప్పండి? ఇన్ఛార్జిగా పెట్టాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీటన్నిటికీ కారణము యోసేపు సుందరుడైనందుకు కాదు, రూపవంతుడైనందుకు కాదు, కేవలము యోసేపు లేకపోతే ఏదో మంచి కుటుంబంలో పుట్టినందుకు కాదు, లేకపోతే యోసేపు దేనిని బట్టి కాదు, ఒక్కదానిని బట్టే. అదేంటి అనంటే తన ఊట అయిన దేవుని సన్నిధిని బట్టి. అందుకే కీర్తనల గ్రంథములు ఏమంటది? అతడు నీటి కాలువలే యోర్న నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అతడు చేయునదంతయు సఫలమగును. ఎందుకని? అతడు దుష్టుల ఆలోచన నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసులు కూర్చుండు చోట కూర్చుండగా, దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించుకుంటూ. హల్లెలూయా, హల్లెలూయా. నడుచుకుంటున్నాడు కాబట్టి పడిపోవట్లేదు. ఈరోజు పాపములో పడిపోవటానికి ఇష్టపడి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఈరోజు అది నీకు సంతోషంగా ఉంటుంది, కానీ జీవితకాలం అంతా పీడిస్తుంది అది నిన్ను. నువ్వు సమాధానాన్ని కోరుకున్న సమయంలో అది నిన్ను పీడిస్తుంది. నా మాట అర్థమైతే నీకు స్తోత్రం. ఈరోజు సంతోషానికి వెళితే పాపానికి, రేపు నువ్వు సంతోషించవలసిన సమయంలో అది నిన్ను గుచ్చుకుంటూ ఉంటుంది. ఆ సంతోషాన్ని అనుభవించనివ్వదు అది. ఎందుకంటే నువ్వు చేసిన దాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది. అప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటావు. ఇటు నీకు సంతోషం ఉండదు, ఇటు దుఃఖంలో నుంచి రాలేవు, సంతోషంలో నుంచి రాక రెండిటి మధ్యలో కొట్టుమంటే వాడతావు. ఎంతవరకు అంటే నీ జీవిత కాలం అంతయో.
కేవలం చేసుకుంది కొద్దిపాటి ఆ సంతోషం కోసం. దాని వలన దేవునితో రిలేషన్ పోయింది, దేవుని మీద ఉన్న నమ్మకం పోయింది. ఏమండి, అన్ని సమస్తము నష్టపోయి చివరికి ఎలాంటి స్థితికి వెళ్ళేవో చూడు. అనుభవించవలసిన సంతోషాన్ని కూడా నీవు అనుభవించలేని స్థితిలోనికి వెళుతున్నావు. దేవునికి స్తోత్రం కలుగుగా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. అందుకే నేను చెప్తున్నా, ఇక్కడ ఎవ్వరో తెలివిలేని వాళ్ళు అందరూ స్మార్ట్ మనం, అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా చెప్పండి. మనందరము దేవుని స్వరూపంలో అందగా చేయబడ్డాం, జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మనకి సామర్థ్యత ఇచ్చాడు, మిగతా వారికంటే ఎక్కువ. మనము ఎలా ఉండాలి చెప్పండి? జాగ్రత్తగా ఉండాలి. మీకు తెలుసా, ఒక దేవుని ప్రభు యొక్క బిడ్డ యొక్క విలువను ఎవ్వడు కొలవలేడంట. ఎందుకంటే అంత ప్రభావితం చేస్తాడు. నిజమైన ఒక దేవుని బిడ్డ విలువ ఎవరు కొలవలేరంటండి. ద వాల్యూ ఆఫ్ గాడ్స్ చైల్డ్ ఈజ్ అన్ఎక్స్ప్లెయినబుల్. ఎందుకంటే అంత ప్రభావితం చేస్తారండి. చెరసాల్లోకి వెళ్ళినా ప్రభావితం చేస్తారు, సింహం బోల్లో పడేస్తే ప్రభావం చేస్తారు, అగ్నిగుండంలో పడేస్తే ప్రభావం చేస్తారు, 450 మంది ప్రవక్తల ముందు నిలబెట్టినా ప్రభావితం చేస్తాడు, ఎండిపోయిన ఎముకల మధ్యలో పడేసినా ప్రభావితం చేస్తాడు. హల్లెలూయా. వారికి మించిన సైన్యం వచ్చినా ప్రభావితం చేస్తాడు. బికాజ్ ఈజ్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్. అదే ఆధారం, అంతకు మించి ఏమీ లేదు. ఇందాక కూడా చెప్పాను, యోసేపు కుటుంబము కంప్లీట్ బ్రోకెన్ ఫ్యామిలీ, సమాధానం లేని ఫ్యామిలీ, కలిసి ఉండలేని ఫ్యామిలీ. ఏమండి, ఎప్పుడు కూడా ఎవరు కలిసి ఉండరు, కలిసి ప్రార్థన చేయలేరు, మనసులు ఏకీభవించవు. ఎందుకు అనంటే 4 భార్యలు, ఒక తండ్రి ఎవరిని సంతోషపరచలేడు, ఎవరిని సంతోషపరచాలన్న సమస్య, ఒకరికొకరు కలిసి ఉండరు, సహోదరుల ఐక్యత లేదు. ఇంత గందరగోళపు గొడవ లాంటి ఇటువంటి కుటుంబంలో ఉన్న యోసేపు ఫలించడి కొమ్మగా మారితే నువ్వెందుకు మారలేవు ఈ పగటి వేళ? అన్ని పరిస్థితులు నీకు లేవు కదా, అంత ప్రతికూల పరిస్థితులు నీకు ఉన్నాయా? నీకు లేవు అంటే నువ్వు మారగలవు ఈ పగటి వేళ. ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ యూ. ఎప్పుడు? ఈ యొక్క ఓటతో నువ్వు ఉంటే కనుక. హల్లెలూయా చెప్పండి. మనుషులను ప్రసాదించగలిగితే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి పాసిబుల్. మనుషులను ప్రసాదించడానికి వెళ్తే అవ్వదు, దేవుణ్ణి ప్రసాదించడానికి వెళ్తేనే అవుతుంది. మనుషుడిని ప్రసాదించడం మొదలు పెడితే జీవితకాలం అంతా ప్రసాదించాలి. రేపు మంగళవారం మర్చిపోయావంటే ఇక నీ పని అయిపోయినట్టే. ఏమండి, ప్రతిరోజు పొగిడి, బుధవారం మర్చిపోయి ఉంటే పొగడడం, ఇక నీ జీవితకాలం అంతా పీడిస్తూనే ఉంటాడు. మనిషి స్వభావం అలాంటిది. పొగిడితే దేవుణ్ణే పొగడాలి, ప్రసాదిస్తే దేవుణ్ణే ప్రసాదించాలి. ఎందుకంటే ఆయనకి మన సంగతి అంత బాగా తెలుసు. ఆయనకి నమ్మితే హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. కనుక దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ప్రసాదించేవాడు ఎప్పుడు ప్రదర్శన చేయడానికి ఇష్టపడ్డు. అర్థమవుతుందా? దేవుని ఊటను అనుభవించేవాడు ఎక్కడ కూడా మహిమను కోరుకోడు. దేవుని సన్నిధిని ఊటలుగా పెట్టుకున్నవాడు ఎవరి చేతను ప్రశంసలు కోరుకోడు. ఎందుకంటే అతనుకున్న ఒకే ఒక ఉద్దేశం, నేను ఏది చేసినా దేవునికి మహిమ కలగాలి. హల్లెలూయా. ఇప్పుడు దానిని బట్టి అర్థం చేసుకుంటే మనలో దేవుని ఆత్మ ఉందో లేదో ఆలోచించుకోండి. ప్రదర్శన కోరుకున్నామంటే నీ లోపల ఆత్మ లేనట్టే, దేవుని సన్నిధి నీకు లేనట్టే. బైబిల్ చదవచ్చు, ప్రార్థన చేయొచ్చు, మందిరంకి రావచ్చు, ఉపవాసం ఉండొచ్చు, ఎన్నైనా చేయొచ్చు. ఎన్ని ఉన్నా కూడా ప్రదర్శన కోరుకోకూడదు, ప్రశంస కోరుకోకూడదు. ఘనత అంతా దేవునికే కలగాలి, మహిమ ఆయనకే కలగాలి. అయితే దేవుడు అందుకన్నాడు, నువ్వు నన్ను గణపరచు, నేను నిన్ను గణపరుస్తాను. మీకు ఒకటి తెలుసా, నాలో దేవుని సన్నిధి ఉంటే, నీలో దేవుని సన్నిధి ఉంటే ఎవ్వరు నిన్ను ప్రదర్శించకల, నువ్వే ఒక ప్రదర్శన అయిపోతావు. ఎవ్వరు దగ్గరికి నువ్వు వెళ్ళక్కర్లా, వాళ్ళే నీ దగ్గరకు వస్తారు. హల్లెలూయా చెప్పండి. ఎవ్వరి దగ్గరికి నువ్వు వెళ్ళి చేయి చాపక్కర్లా, వాళ్ళు నీ దగ్గర చేయి చాపుతారు. అది ఎప్పుడు సాధ్యం అంటే ఊటతో నీవు ఉండాలి. హల్లెలూయా చెప్పండి. ఆ ఊట ఏంటి చెప్పండి? దేవుని యొక్క సన్నిధి. ప్రతి మాట యోసేపు జీవితంలో, యోసేపుకు దేవుడు తోడయున్నందున అంటాడు. నా ప్రశ్న, దేవుడు నీతో ఉన్నాడా? దేవుని సన్నిధి నీలో ఉందా?
నువ్వు వెళుతున్న ప్రతి చోటకి దేవుడిని తీసుకెళ్ళగలుగుతున్నావా? నువ్వు కంప్యూటర్ ముందు కూర్చుంటే నీ పక్కన దేవుడు ఉన్నాడా? నువ్వు ఫోన్లో అవి ఇవి చూస్తున్నప్పుడు పక్కన దేవుడు ఉన్నాడా? ఉంటే చేయవు కదా. నువ్వు నోటితో తల్లి తండ్రి మీద విరోధంగా మాట్లాడుతున్నప్పుడు ఆలోచించుకో, లోపల నీలో దేవుడు ఉన్నాడా? ఆయన ఉంటే ఆ మాటలు రావు నీకు. ఆయన ఉంటే నీకు ఆ ప్రవర్తన రాదు. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎంతకాలం కళ్ళు కప్పు తిరుగుతావు? దేవుడు ఒక టైం వేరుస్తాడు ప్రతి మనిషికి. ఒకరోజు దాన్ని ప్రదర్శన చేసేస్తాడు, అప్పుడు ఎవడు ఆపలేడు. కానీ దానికి ముందు నీకు ఎన్నో అవకాశాలు ఇస్తాడు దేవుడు. ఆ అవకాశాలు పోగొట్టుకోవద్దు. ఆయన కనికర పూర్ణుడు, దయగలిగిన వాడు ఆయన. గట్టిగా హల్లెలూయా చెప్తారా? మీరందుకే ఈ పగటి వేళ దేవుని వాక్యం ఇచ్చిన దేవుని బిడ్డలారా, ఒక జయకరమైన జీవితం నీకు కావాలంటే అది సామర్థ్యతని బట్టి కాదు, శక్తిని బట్టి కాదు, నేనంటాను కృపని బట్టి మాత్రమే. అందరూ మాట చెప్పండి, దేన్ని బట్టి? కృపని బట్టి మాత్రమే. నీ సక్సెస్ కృపను బట్టి మాత్రమే, నీ విజయము కృపను బట్టి మాత్రమే. నీవు ఏదైనా జీవితంలో నీ సామర్థ్యత శక్తి కాదు, ఆయన కృప ఉంటేనే. ఎవరికి ఉంటుంది ఆయన కృప? ఆయన సన్నిధి ఉన్న వాళ్ళకి. హల్లెలూయా. ఆయన ఎవరితో ఉంటాడో వారికి దేవుని కృప ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. నేను ఒక్కో మాట కూడా చెప్తా, దేవుడు నీతో ఉంటే అందం లేకపోయినా, సామర్థ్యం లేకపోయినా, ఏమండి జీవిత పరిస్థితులు ఎలాగున్నా నీకంటూ ఒక సాక్ష్యము దేవుడు రాస్తాడు నీకోసం. అది నా బలమైన విశ్వాసము, అది నా జీవితంలో నేను అనుభవిస్తున్నాను, నువ్వు కూడా అనుభవించును గాక. మన గురించి ఎవరు ఏం చెప్పక్కర్లే, ఒక్క మాట చెప్తే చాలు, దేవుడు అతనికి తోడుగా ఉన్నాడండి. ఆ మాట చెప్పించుకోవాలి మనం. డబ్బు ఉందండి అది కాదు, వేరే ఏది కాదు. సామర్థ్యత ఉందండి, తెలివి ఉందండి, ఉంటే వెరీ గుడ్, అవన్నీ దేవుడు ఇచ్చినాయి. నిన్ను చూసి ఏమని చెప్పాలి? దేవుడు అతనికి తోడుగా ఉన్నాడండి. ఆ మాట అనిపించుకోవాలి మనం. ఆ మాట అనిపించుకునే అన్ని కార్యాలు మన జీవితంలో దేవుడు జరిగించాలి. ఈరోజు ఇంతవరకు దేవుడు నడిపించాడంటే ఒక్కటే చెప్పాలి, దేవుడు తోడు ఉండబట్టి తప్ప వేరే ఏమీ కూడా లేదు. ప్రతిరోజు ప్రతికూల పరిస్థితులు, ప్రతిరోజు ఎన్నో అవమానములు, ప్రతిరోజు ఎన్నో బాధలు, ఎన్నో పరిస్థితులు ఎదురవుతున్నాయి. నాకు దేవుడు అదే నేర్పించాడు. గత దినాల్లో నేను బాధపడుతున్నప్పుడు అదే నేర్పించాడు. ప్రభువా, అనేక మంది ఆత్మ సంబంధం, ఆత్మ బంధువులు అని చెప్పి, ఆత్మీయ బంధువులు అని చెప్పుకునే అనేక మందిని ప్రోత్సహించి, అనేక మందిని బలపరిచి, అనేక మందిని లేవనెత్తి తీసుకొస్తే ఎందుకు ప్రభువా, ఎందుకు వీళ్ళు వెనకకెళ్ళి లేనిపోయిన మాటలు మాట్లాడుతున్నారు అని అంటే ప్రభు అన్నాడు, అవన్నీ నువ్వు ఆపేసే అన్నాడు దేవుడు. స్టాప్ కంప్లైనింగ్. అటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా యోసేపులాగా నువ్వు దేవుని వైపు చూడన్నాడు దేవుడు. యోసేపుకు అలాంటి ప్రతికూలం వస్తే నీకు ఇలాంటిది వచ్చింది అన్నాడు దేవుడు. అతని కుటుంబంలో అతని బంధువులు అయితే ఈరోజు నీకు ఆత్మీయ బంధువులు నీకు విరోధంగా మారుంటారు. నీ ముందర ప్రైజ్ లార్డ్ చెప్పి నీ వెనకాల వెళ్ళి ఎన్నో మాటలు మాట్లాడి నీ దగ్గర నుంచి దూరం చేసి ఎన్ని ప్రయత్నాలు చేసినా, దేవుడు నాకు తోడున్నంతకాలం నాకు ఒకటే ధైర్యము. నన్ను సేవలో అడుగు పెట్టిన రోజు నాకు ఇచ్చిన వాక్యం ఏంటి తెలిసి, దేవుడు యెహోషువకి ఇచ్చిన వాగ్దాన్ని ఎదుట ఎవడును ఎప్పుడును నిలవడన్నాడు దేవుడు. అది నేను పొందుకున్న వాక్యం కాదు, దేవుడు నాకు ఇచ్చిన ధైర్యపు వాక్యం అది. ఆ వాక్యాన్ని ఈరోజు కూడా నేను చెప్పగలుగుతున్నాను. కొన్ని సందర్భాలు, పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నా, కొన్ని రాత్రులు నిద్రపోకుండా ఉన్నా, దేవుడు అన్నాడు అవన్నీ కూడా నువ్వు చెప్పాల్సిన అవసరం లేదన్నాడు. అయ్యా నేను బాధపడుతున్నాను, నిద్రపోవట్లేదు, ఏమి చెప్పొద్దు అంటున్నాడు దేవుడు. నా మీద నువ్వు నమ్మకం ఉంచు, నా మీద మాత్రము నమ్ము, నా చిత్తాన్ని, నా పనిని గురించిన దాని గురించి నువ్వు ధ్యాస పెట్టు, నా సోవర్నిటీ మీద నీ ఆలోచన పెట్టుకొని వెళ్ళిపో, నీకంటూ ఒకరోజు సాక్ష్యము నేను రాస్తాను. ఒక యోసేపుకి 50వ అధ్యాయం ఉంటే నీకు కూడా ఒక 50వ అధ్యాయం ఉందన్నాడు దేవాది దేవుడు. నమ్మితే హల్లెలూయా చెప్పండి. ఆ 50వ అధ్యాయం కోసం నేను వేచి ఉన్నాను. ఆయన దేవుడు అన్నాడు 49 అధ్యాయాలు అయిపోయిందన్నాడు, 50 రెడీగా ఉందన్నాడు దేవుడు. ఆ మాట ఎవరో చెప్పకూడదు, దేవుడు చెప్పాలి మన గురించి. అవును చెప్పండి హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, తల్ల వంచండి, అందరూ ప్రార్థన చేసుకుందాం. ఈ పగటి వేళ దేవుని సన్నిధానంలో తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం.
ప్రభువా నీకు స్తోత్రములు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ప్రార్థన చేయండి. లోకంలో ఆశ్రయం నీవే నా యేసయ్యా, శోధనలు ఎన్నో వచ్చినా లోకంలో ఆశ్రయం నీవే. అందరూ కలిసి పాడదా. వద్దయ్యా ఈ లోక నీవే నాకు చాలయ్యా, ఓ వద్దయ్యా ఈ లోక నీవే నాకు చాలయ్యా, వద్దయ్యా ఈ లోక నీవే నాకు చాలయ్యా. నిన్నే స్తుతింతును నా యేసయ్యా, నిన్నే మహిమా పరిచేదన్, నిన్నే స్తుతింతును నా యేసయ్యా. అందరూ కలిసి పాడదాం. లోకంలో ఆశ్రయం నీవే నా యేసయ్యా, శోధనలు ఎన్నో వచ్చినా లోకంలో ఆశ్రయం నీవే. వద్దయ్యా ఈ లోకాశ యేసు, వద్దయ్యా ఈ నిన్నే స్తుతింతును నా యేసయ్యా, నిన్నే స్తుతింతును. మనందరం లేచి నిలబడదాం, చివరి ప్రార్థన చేసుకుందాం. ఈరోజు దేవాది దేవుని సన్నిధానంలో ప్రభువా, యోసేపులాగా నేను కూడా ఫలించడి కొమ్మగా మారడానికి సహాయం చేయండి. ఈరోజు కుటుంబ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి. నిరంతరం కంప్లైంట్స్ చెప్పి అలాగ ఉంటున్నాను, కంప్లైంట్స్ పక్కన పెట్టమని చెప్పావు. ఒక యోసేపులాగా నిలబడడానికి కృప దయచేయండి ప్రభువా. ముందుకు పరిస్థితులు వెళ్ళినప్పుడు యోసేపు గుంటలో పడివేయబడ్డాడు ఆయన, అనేక పరిస్థితులు అమ్మివేయబడ్డాడు, ఎన్నో పరిస్థితులు జరిగిన చివరికి నువ్వు అంటూ యోసేపుకి సాక్ష్యం ఇచ్చినట్లుగా ప్రభువా, ప్రతి కీడును మేలుకరంగాను మార్చే దేవుడు ఎందుకు స్తోత్రాలు. నేను నమ్ముచున్నాను ప్రభు అని కుడి చేయి పైకి ఎత్తి ప్రార్థన చేయండి. నన్ను ఫలించడి కొమ్మగా యోసేపులాగా మార్చి ప్రభా, నేను ఎక్కడ ఉంటే అక్కడ ప్రభావం కలగాలి తండ్రి. నువ్వు నాతో ఉన్నావని తెలుసుకోవాలి ప్రభా. తండ్రి నాయన రాజు చెప్పాడు తండ్రి నాయన, ఇదిగో ఈతడు ఇతరులు సేవకుల వంటి వాడి కాదు కానీ ఇతనిలో ఆత్మ ఉన్నదని చెప్పాడు. దేవాది దేవుడు ఒక ప్రశ్న నేను అడుగుతున్నాడు ఈ పగటి వేళ. నువ్వు చెప్పుకోవాల్సిన పరిస్థితుల గురించి కాదంటున్నాడు దేవాది దేవుడు. దేవాది దేవుడు అంటున్నాడు, నేను ఏమి అడగను రేపు, నిన్ను నేను అడగాలనుకుంటుంది ఒకటి అంటున్నాడు దేవుడు. రేపు నువ్వు నా ఎదుట నిలబడుతున్నప్పుడు దేవుడు నిన్ను అడగాలనుకున్నది ఒకటే, దేవుడు నీకు ఇచ్చిన దర్శనాన్ని గురించి, దేవుడు నీకు ఇచ్చిన కళను గురించి, దేవుడు నీకు చెప్పిన ఆ సత్యం అనే మాటను గురించి నువ్వు ఎంత విలువిచ్చావు, ఎంత విలువిచ్చావు, దాని పట్ల నువ్వు ఎలా నిలబడ్డావు అనేదే దేవుడు నిన్ను అడగబోతున్నాడు. ఆయన దానికి విలువ ఇవ్వాలి. దేవుడు నీకు చూపించే డ్రీమ్ని బట్టి, విజన్ బట్టి ఒక మూల్యము చెల్లించవలసి ఉంటుంది. ఆ మూల్యాన్ని యోసేపు చెల్లించాడు కాబట్టి ఫలించడి కొమ్మగా మారాడు, ఫలించడి కొమ్మగా మారాడు, అనేకులకు దీవెనకరంగా మారాడు, ప్రభావితంగా మారాడు. ఈరోజు ఈ ప్రతికూల పరిస్థితులు చూసి దేవుడు అంటున్నాడు, కృంగిపోవద్దు, కంప్లైంట్స్ చెప్పొద్దు అంటున్నాడు. ఎవరి గురించి నువ్వు నాకు చెప్పొద్దు అంటున్నాడు. ఒకవేళ ఎవరైనా బాధ పెట్టుంటే నువ్వు వారిని క్షమించమంటున్నాడు దేవుడు. నువ్వే మనసులో క్షమించమంటున్నాడు దేవాది దేవుడు. నువ్వే కనికరించమంటున్నాడు దేవుడు. నిన్ను గుంటలో పడేసి బయట కూర్చుని భోజనం చేసి అంత అవమానపరిచిన స్టిల్ దేవుడు అంటున్నాడు, నువ్వే కనికరించు, నువ్వే కృప చూపించు అంటున్నాడు దేవుడు. కొన్ని అద్భుతాలు క్షమించటం వలన కలుగుతాయి,
కొన్ని జీవితంలో మేలు మర్చిపోవటం వల్ల కలుగుతాయి. కొన్ని ఆశీర్వాదాలు దేవుని మాట వినటం వల్ల మాత్రమే జరుగుతాయి. జరిగిపోయిన ఏ ఒక్కటి నువ్వు ఏమీ చేయలేవంటున్నాడు దేవుడు. జరిగిన ప్రతి పరిస్థితుల గురించి ఒక స్టోరీ మేలుకరంగా రాయాలంటే ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ టు గాడ్. నీ ఫ్రెండ్స్ దాని గురించిన రాసే స్టోరీ అది చెడుగా ఉంటుంది, అది బాధకరంగా ఉంటుంది, అది వేదనకరంగా ఉంటుంది. నా ప్రభు అయితే అంత మధురంగా మార్చే దేవుడు ఆయన. హల్లెలూయా. అంత మధురంగా మార్చగలే దేవుడు ఆయన. ఇంకా కంప్లైంట్స్ చెప్పొద్దు అంటున్నాడు దేవుడు. కంప్లైంట్స్ చెప్పొద్దు అంటున్నాడు దేవుడు. నీ తండ్రి గురించిన కంప్లైంట్ కానీ, నీ తల్లిని గురించిన కంప్లైంట్ కానీ, నీ వ్యాపారంలో నీ పార్ట్నర్ గురించి కానీ, నీ ఉద్యోగ స్థలంలో ఉన్న ఎవరిని బట్టి కానీ, నీ చదువు దగ్గర ఉన్న ఏ పరిస్థితులను బట్టి కానీ దేవుడు అంటున్నాడు, అవేమి నువ్వు నాకు చెప్పొద్దు. వాటన్నిటి మధ్యలో నమ్మకస్తుడుగా నాకు ఉండంటున్నాడు దేవుడు. నమ్మకస్తురాలుగా నాతో ఉండంటున్నాడు దేవుడు. నేను నీ గురించి స్టోరీ రాస్తానంటున్నాడు దేవుడు. అట్టి నమ్మకత్వానికి విలువ ఇవ్వాల్సి వచ్చుద్దేమో, కొంతసేపు ఒకవేళ వేదన అనుభవించవలసి వస్తుందేమో, కానీ ఒక్కటి మాత్రం, దేవుడు నీకు ఎప్పుడు తోడుగానే ఉన్నాడు. నాకు తెలియదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరితోనో చెప్పంటున్నాడు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. అయ్యా ప్రభువా, నేను చెరసాల్లో ఉన్నాను కదా నాయన. దేవుడు అంటున్నాడు, నువ్వు చెరసాల్లో ఉన్నా నేను నీతో ఉన్నాను కనుక అది నీకు పరలోకం అంటున్నాడు దేవుడు. గ్లోరీ జీసస్. హల్లెలూయా. ప్రభువా, నా కుటుంబ పరిస్థితులు బాగోలేదు నాయన అని యవనస్తుడా నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుడు అవన్నీ అనటానికి ఇష్టపడట్లా. దేవుడు నీ దగ్గర నువ్వు కోరుకుంటుంది ఒకటే, ఆయనతో నమ్మకస్తుడిగా నీవు ఉండంటున్నాడు. బైబిల్లో ఎవరికి రాలేదండి, ఇంటిలోంచే ప్రతికూల పరిస్థితులు వచ్చిన వాళ్ళు ఉన్నారు. దేవుడు ఒకటే కోరుకుంటున్నాడు. దేవుడికి నీ పట్ల ఒక డ్రీమ్ ఉంది. దేవుడు అంటున్నాడు, ఈ రోజునే పరిశుద్ధాత్మ దేవుడు చాలా బలంగా చెప్తున్నాడు, ఈ రోజు నుంచి నువ్వు కంప్లైంట్స్ ఆపేస్తే దేవుడు అంటున్నాడు, ఆ డ్రీమ్ నేను ఎత్తుతో పంచుకుంటాను అంటున్నాడు. ఎంతమంది ఆశపడుతున్నారు? కుడి చేయి పైకి ఎత్తండి. నీ జీవితాన్ని గురించి ఉన్న డ్రీమ్ దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడాలి. ఈజ్ గోయింగ్ టు స్పీక్ టు యూ. దేవుడు నీకు చూపించాలని ఆశపడుతున్నాడు, నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు ఆయన. ఒకవేళ నువ్వు కంటి మూసుకుంటే అంత అంధకారమేనేమో, ప్రతికూల దర్శనాలేమో, దేవుడు అంటున్నాడు, ఇవన్నీ నువ్వు ఆపితే నీకు రాబోయే దర్శనము అనుకూలమైనది. ఇవన్నీ నువ్వు మర్చి దేవుని వైపు నువ్వు చూస్తే దేవుడు నీ పట్ల కలిగి ఉన్న కలను దేవుడు వివరించాలని ఆశపడుతున్నాడు. దాని మూల్యముగానే ఈరోజు అనేకమైన చెల్లించుకుంటున్నావు అంటున్నాడు దేవుడు. యోసేపు ఎప్పుడు అనుకొని ఉన్నాడు జీవితంలో, నా జీవితము ఆ ఒంటలో పడవేయినప్పుడే అయిపోయిందేమో అనుకుని ఉంటాడు. అందుకే దేవుడు కనికరపూర్ణుడు. అతనితో పాటు దేవుడు వెళ్ళాడు. 20 అడుగులు లోపలున్న దేవుడు నీరు లేకుండా చేశాడు దాన్ని. అక్కడ ఊపిరి ఆడకపోయినా ఊపిరిని కలిగించాడు దేవుడు. అక్కడ కంఫర్టబుల్గా లేకపోయినా కంఫర్టబుల్గా ఉంచాడు దేవుడు. ఎక్కువసేపు ఉంచలేదు ఆయన. అక్కడ తగిన సమయంలో వ్యక్తులను అక్కడికి తీసుకొచ్చాడు ఆయన. ఇవన్నీ ఏం చూపిస్తున్నాయి? దేవుడు నీకు అనుకూలంగా ఉన్నాడని. ఎంత ప్రతికూల పరిస్థితులు ఉన్నా దేవుని వాక్యం నీ దగ్గరికి వస్తుంది. జూమ్ ద్వారా నీ ఇంట్లోనికి వస్తుంది. హల్లెలూయా. మందిరంలోకి వచ్చినప్పుడు నీలోకి వస్తుంది. దాని అర్థము దేవుడు అనుకూలంగా ఉన్నాడు నీకు. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా దేవుడు మాత్రం అనుకూలంగానే ఉన్నాడు ఆయన. ఆ అనుకూలత చాలు నీ జీవితంలో. అదే నీ గొప్ప సాక్ష్యాన్ని తీసుకురాబోతుంది. అందరూ చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. కొంతమంది దేవుడు ఈ పగటి వేళ తెలియజేస్తున్నాడు, ఇప్పటి వరకు ఒక చెరసాల లాంటి అనుభవాలు, ఎక్కడ అడుగు వేసినా ముందుకెళ్ళట్లేదు, ఆలోచనలు సఫలం అవ్వట్లేదు. ప్రభు అంటున్నాడు, ఇట్ ఈస్ టైం.
దేవుడు నీ సాక్ష్యాన్ని రాయబోతున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే గత దినంలో దేవుడు చెప్పాడు, నీ ఎదుట నేను ద్వారమును తెరిచి ఉన్నాను, ఎవడును మూయలేడు. నేను తెరిస్తే ఎవడును మూయలేడు. నీ మీదకి వచ్చే ప్రతిదాన్ని మూసాను అంటున్నాడు, అది ఎవరో తెలవలేరు అంటున్నాడు దేవుడు. దేవుడు నాతో చెప్పాడు, నేను కొన్ని దేవుడే మూసేశాను అన్నాడు దేవుడు. నీ మీదకి వచ్చే భారములు, నీ మీదకి వచ్చే వేదనలు, దానికి నేను అడ్డుకట్టేసి మూసేశాను అన్నాడు దేవుడు. నీతో కూడా మాట్లాడుతున్నాడు ఈ పగటి వేళ ఆయన. ఎవరి మాట నమ్ముతూ ఉంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన సోవడనిటిని కంప్లీట్గా ఆశ్రయించి ఈ రోజున నువ్వు నమ్మవలసింది ఒకటి ఏంటో తెలుసా? కొన్ని బయలుపరచబడి ఉన్నాయి, కొన్ని బయలుపరచబడవలసి ఉన్నాయి. అవి దేవుడు రహస్యములుగా ఉంచాడు. ఆ రహస్యములను దేవుడు నీ కొరకు ఈ దినాల్లో బయలుపరచునుగాక. నీ భవిష్యత్తును గురించి బయలుపరచునుగాక, నీ కుటుంబాన్ని గురించి బయలుపరచునుగాక, నీ పరిచర్యను గురించి బయలుపరచునుగాక, నీ బిడ్డల గురించి బయలుపరచునుగాక. గ్లోరీ టు గాడ్. దేవా, ఈ పగటి వేళ మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రములు. సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన పరిశుద్ధాత్మక సహవాసం, సన్నిధి, ఆయన కృప మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మనల్ని దీవించును గాక. Thank you for taking your time and being with us. We believe you have been blessed, changed, encouraged, and empowered to live a fruitful life in Christ. Our address: Philadelphia Miracle Blessing Church, Elur, West Godavari District, Andhra Pradesh, India. Call for prayer 98498-97500 and 95504-33102. Watch YouTube for online Finney Faith.